అరే, మహేష్ ఎందుకు ఇంత కంగారుగా కనిపిస్తున్నాడు? నా మాట విను. సిటీకి వెళ్తే మంచి ఉద్యోగం వస్తుంది, బాగా సంపాదించొచ్చు. ఇక్కడ వ్యవసాయంలో ఇంకేముంది? నేనైతే నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వెందుకు మొండి చేస్తున్నావు? కానీ నాన్న, నాకు ఉద్యోగం కన్నా వ్యవసాయమే ఇష్టం. అరే మహేష్, ఏమైంది? ఏం చెప్పాలి, సమీర్ది చదువు అయిపోయింది కదా. నేనైతే వాడు సిటీకి వెళ్ళి చక్కగా పని చేసుకోవాలని కోరుకుంటున్నా. సంతోషంగా సౌకర్యవంతంగా జీవించొచ్చు. కానీ వాడు ఊర్లో ఉండి వ్యవసాయం చేస్తాడంట, ఏమనాలి? అరే, ఈ విషయంపై సలహా ఇవ్వడానికి నాకు తగినంత జ్ఞానం లేదు. కానీ మీరిద్దరూ దీపక్తో మాట్లాడితే మంచిది. అతను ఖచ్చితంగా మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇది చాలా మంచి ఆలోచన. మహేష్, దీని గురించి నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. దీపక్, నా ఆశ సమీరు చాలా సంతోషకరమైన జీవితం జీవించాలని, ఎలాంటి కష్టాలు ఎదుర్కోకూడదని. నేను కూడా తండ్రినే. నువ్వు చెప్పేది చక్కగా అర్థం చేసుకోగలను. నాకిక్కడ వ్యవసాయం చేయాలని ఉంది అంకుల్. ఇప్పుడు వ్యవసాయం అంటే దున్నడము, కోతలు మాత్రమే కాదనుకుంటున్నాను. నేను నా వ్యవసాయాన్ని ఒక పెద్ద బిజినెస్గా మారుద్దాం అనుకుంటున్నాను. మహేష్, సమీర్ చెప్పేది విను. కొత్త తరం ఇలా ఆలోచించటం మనం ప్రోత్సహించాలి. నువ్వు చదువుకున్నావు సమీర్. నీ జ్ఞానము, ఇన్నోవేషన్లు వ్యవసాయాన్ని కొత్త ముంతలు తొక్కించగలవు. మహేష్, మనం జాన్ డియర్ కొత్త టెక్నాలజీలని స్వీకరిస్తూ వ్యవసాయం రూపురేఖల్ని పూర్తిగా మార్చేశాం. అంటే ఏం చేశారు మీరు? అరే, ఏం చెయ్యలేదు అని అడుగు. లోడర్, డోజర్లు వాడి ఎగుడు దిగుడు భూమిని వ్యవసాయానికి పనికొచ్చేలా మార్చగలిగాం. 4-wheel డ్రైవ్ ట్రాక్టర్ల వలన ఎక్కువ పవర్ వచ్చింది. ఇంప్లిమెంట్ షేరింగ్ ప్రోగ్రాం వలన ప్రతి అవసరానికి ఒక కొత్త ఇంప్లిమెంట్ లభించింది. కాంబినేషన్ ఇంప్లిమెంట్, అందులో 3 పనులు ఒకేసారి చేసి ల్యాండ్ ప్రిపరేషన్ చెయ్యగలిగాం. దానివల్ల సమయము, డబ్బు ఆదా అయినాయి. హైస్పీడ్ ప్లాంటర్లతో పత్తి, సోయాబీన్, మొక్కజొన్నల్ని వేగంగా, ఖచ్చితంగా నాటడం వల్ల ఈల్డ్ పెంచడానికి చక్కటి సాయం దక్కింది. పొటాటో ప్లాంటర్ వలన బంగాళదుంపల దిగుబడి పెరిగింది. నేను పొటాటోలని ఖచ్చితంగా నాటడం వల్ల వాటిని జాన్ డియర్ వాళ్ల పొటాటో డిగ్గర్తో హార్వెస్ట్ చేయగలిగాను. బేలర్ సాయంతో బండిల్స్ చేసి ఎక్కువ రాబడిని పొందగలిగాం. గేర్ ప్రో, పవర్ ప్రో ట్రాక్టర్లు, ఇంకా ట్రెమ్4 అంటే పవర్ టెక్ ట్రాక్టర్లు పనిని ఇంకా స్మూత్, ఇంకా పవర్ఫుల్ చేశాయి. పవర్ రివర్సర్, సింగిల్ జూయిల్ పెర్మాక్లచ్, ఇంకా ఆటో ట్రాక్, ఇవి పూర్తిగా ప్యారలల్ రోస్ తయారు చేయడంలో సహాయపడతాయి. వీటన్నిటి వల్ల సమయము, ఇంకా డీజిల్ రెండూ ఆదా అయ్యాయి. జేడీ లింక్, గ్రీన్ సిస్టమ్ లింక్ వల్ల ట్రాక్టర్ యొక్క ప్రతి మూమెంట్ని, పెర్ఫార్మెన్స్ని మొబైల్తో ట్రాక్ చేయడం తేలికైంది. క్లీన్ ప్రో ఇంజన్ని శుభ్రంగా ఉంచి ఎక్కువ కాలం పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. క్రీపర్ స్పీడ్ లేక అల్ట్రా లో స్పీడ్ వల్ల యాక్యురేట్గా పనిచేయడానికి వీలైంది. 5130M అంటే 130 హార్స్ పవర్ గల జాన్ డియర్ ఇండియా వారి అన్నిటికంటే ఎక్కువ హార్స్ పవర్ గల ట్రాక్టర్ పొలాల్లో మాయాజాలం చేసేస్తుంది. ఇందులో ఉన్న ఫ్రంట్ హిచ్, ఫ్రంట్ పీటీఓ వల్ల దున్నడం, నాటడం ఒకేసారి జరిగిపోతాయి. ఇక కంఫర్టబుల్ ఏసీ క్యాబిన్ ట్రాక్టర్ ఎండలైనా వానలైనా పొలం పనులన్నిటినీ హాయిగా చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. అవునంకుల్, ఇవే నన్ను వ్యవసాయానికి ఆకర్షిస్తున్నాయి. పైగా జాన్ డియర్ వాళ్ళ యాప్స్ కూడా చాలా పనికొస్తాయని విన్నాను. అవునవును, ఇప్పుడు కొత్త జనరేషన్తో పనిచేసే అనుభూతి యాప్ కానీ, ఆపరేషన్ సెంటర్ యాప్ కానీ ఎన్నో పనుల్ని, అంటే ఏదన్నా పార్ట్ని ఆర్డర్ చేయడానికైనా, లేక రెంట్కిచ్చిన ట్రాక్టర్ని ట్రాక్ చేయడానికైనా అన్నీ సజావుగా అవుతాయి మీ మొబైల్ ఫోన్తోనే. అంటే నేటి వ్యవసాయం కేవలం కష్టపడి పనిచేయడం, ఇంకా జ్ఞానం గురించి కాదు. ఇది అధునాతన సాంకేతికత మరియు ఆటోమేషన్ గురించి కూడా అయితే. అది గదా సంగతి. మొత్తానికి సరైన మార్గంలో వచ్చేశారు. అవును మహేష్, ఇప్పుడు వ్యవసాయంలో ఎన్నో లాభాలున్నాయి. పట్నపు ఉద్యోగాల్లాగానే. సమీర్ చెప్పేది నిజమే. పైగా సమీర్ ఆలోచిస్తున్నట్లుగానే ఇప్పుడు వ్యవసాయం ఒక పెద్ద వ్యాపారం కాగలదు. అంటే పంటలు పండించడమే కాదు, వ్యవసాయానికి సంబంధించిన పనులు ఎన్నో చేయడానికి వీలవుతుంది. అది ఎక్కువ సంఖ్యలో ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్లు తీసుకుని కాంట్రాక్ట్ లేక కమ్యూనిటీ ఫార్మింగ్ చెయ్యాలన్నా, లేక పంట కోతల తర్వాత బేల్స్ తయారు చేసి అనేక రకాల పరిశ్రమలకి సప్లై చెయ్యాలన్నా, లేక ఇంటర్ కల్చరల్తో వ్యవసాయం,
లేక ఆదాయాన్ని పెంచటానికి బంగాళదుంపలు, పత్తి, చెరుకు, మొక్కజొన్న వంటి క్యాష్ క్రాప్లు పండించాలన్నా. అంతేకాదు మన ఉత్పాదనల సరైన ప్యాకేజింగ్, మార్కెటింగ్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ల ద్వారా మన ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు అందించాలన్నా అంతులేని అవకాశాలున్నాయని అర్థం చేసుకోవాలోయ్. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం ద్వారా వ్యవసాయం అద్భుతమైన ఎత్తులకు చేరుకునే శక్తిని కలిగి ఉంది. అభివృద్ధి చెందిన ఎన్నో ఇతర దేశాల్లానే భారత్లోనూ అనేక ఆధునిక టెక్నాలజీలు లభిస్తున్నాయి. వీటిని సరిగ్గా వినియోగించగలిగితే మనం సఫలమైన బిజినెస్ మెన్లు మాత్రమే కాదు, వ్యవసాయం వంటి పనుల ద్వారా దేశాభివృద్ధికి మనవంతు సాయాన్ని కూడా అందించగలుగుతాం. నా కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. మీరు చెప్పింది పూర్తిగా నిజమే. ఇంకా సమీర్ ఎప్పుడైనా ఏదైనా కష్టం ఎదుర్కొంటే నేను అతనికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అంతే కదా నాన్న? తప్పకుండా. మనము ఈ భూమికి చెందిన వాళ్ళం. ఈ భూమి మనదాన్ని గుర్తుంచుకోండి. నాన్న, నేనేం చెయ్యాలో నాకు తెలుసు. పదండి, ఇంటికి వెళదాం. దీపక్, ఎంత మారిపోయింది కదా. అప్పట్లో మనం నాగలితో మొదలుపెట్టాం. ఇప్పుడు చూడు, జాన్ డియర్ సాయంతో కథ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకుందో. ఇప్పుడు ఈ ట్రాక్టర్లు మరియు పనిముట్లు కేవలం యంత్రాలు మాత్రమే కావు, అవి మన కలల ఇంజిన్లు అనిపిస్తుంది. చాలా కరెక్ట్గా చెప్పావు జీను. మనకు భూమి నుంచి ఆప్యాయత, జాన్ డియర్ టెక్నాలజీల వల్ల శక్తి రెండింతలైతే అభివృద్ధి సాధించే అవకాశం ప్రతిరోజు దక్కుతూనే ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయం కొత్త తరం చేతుల్లో ఉంది, కానీ కథ అలాగే ఉంది. పురోగతి కొనసాగుతుంది, తరాలు మారుతాయి, కాలం మారుతుంది మరియు వ్యవసాయ పద్ధతులు అభివృద్ధి చెందుతాయి. అయినప్పటికీ ఒక విషయం ఎప్పటికీ మారదు: రైతులకు మరియు జాన్ డియర్కు మధ్య ఉన్న బలమైన బంధం.